భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిన హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ ను యువత ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణించాలని రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని గురువారం కొల్చారం మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షులు కొనాపూర్ సంతోష్రావు సహకారంతో 2K రన్ను నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపేందర్ రెడ్డి, అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షురాలు చండీప్రియ, ఫిజికల్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, ముఖ్య అతిథులు కొనాపూర్ మాజీ సర్పంచ్ రమేష్, ఆత్మ కమిటీ డైరెక్టర్ తుక్కాపూర్ ఆంజనేయులు, వార్డు సభ్యులు ఆర్ఏ రవీందర్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ నేటి ఈ కంప్యూటర్ యుగంలో శరీరానికి సరైన వ్యాయామం లేకుండా పోయిందన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడడం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అన్నారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతిని ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవంగా గుర్తించడం మంచి పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లేశం, నరేశచారి, శ్రీనివాస్, వసంత, శోభారాణి, సాత్విక, నాగరాణి, విజయ్ నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఈ క్రీడలను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ క్రీడల్లో విజేతలుగా నిలిచినటువంటి విద్యార్థులకు బహుమతులు అందించడం కోసం సంతోష్రావు గారు, తర్వాత యూత్ ప్రెసిడెంట్ కొల్చారం, అదేవిధంగా ఆంజనేయులు గారు, రవీందర్ గారు, దత్తురావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రమేష్ గారికి అందరికీ కూడా పాఠశాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ప్రోత్సాహం ఎల్లవేళలా అందించాలని వారిని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పీడీ శ్రీధర్ రెడ్డి గారిని కూడా అభినందిస్తున్నాను.